ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. వరంగల్లో ఈ నెల 6 నుండి 21వ తేదీ వరకు జరగనున్న శ్రీ భద్రకాళి శాకంబరి నవరాత్రి ఉత్సవాల కరపత్రాలని ఆవిష్కరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈవో శేషు భారతి ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. అద్భుతమైన దేవాలయం ప్రతిష్టమే ఉంది. ఈ నెల 6 నుండి 21 వరకు అద్భుతంగా శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జరపబడుతున్నాయి తెలిపారు. శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే మరియు వివిధ రకాలైన అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నారు. వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నారు. శాకంబరి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. कवर किंद नहीं कवर किंद मैडम मिलेगा मिलेगा सर मिलेगा గౌరవనీయులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి అంగీకరించి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, అట్లాగే ఆలయ ఈవో గారు, వేదికను అలంకరించి ఉన్న పెద్దలు, సభను అలంకరించి ఉన్న ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ప్రతినిధులందరికీ శుభాకాంక్షలను అందజేస్తూ 2024 సంవత్సరం శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 6వ తారీఖు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 21వ తారీఖు దాకా 15 రోజులు పక్షం ఈ ఉత్సవాలు. అయితే ఒక తిథి ద్వయం వచ్చింది కాబట్టి 16 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. అయితే అమ్మవారికి 4 నవరాత్రులు జరుపుతాం. ప్రధానంగా 2 వసంత ఋతువులో చైత్ర మాసంలో, ఒకటి వసంత నవరాత్రులని ఆశ్చర్య మాసంలో మనకు దేవి నవరాత్రి. చైత్రేశ్వరి ప్రధాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక దేవి భాగవతంలో చెప్పబడిన మేరకు నవరాత్ర చతుష్టయాన్ని ఈ దేవాలయంలో భారతదేశం మొత్తంలో ప్రప్రథమంగా ఈ దేవాలయంలో జరపబడుతూ ఇప్పుడు ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది. శాకంబరి నవరాత్రులు కూడా ఇక్కడ జరపబడ్డాక తర్వాత కనకదుర్గ గుడి మొత్తం దేశవ్యాప్తమైంది. ప్రతిదానికి అదంతా వరంగల్ అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది. ఈ యొక్క దేవాలయంలో శాకంబరి నవరాత్రులు 6/7/2024 నుండి 21/7/2024 వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి. 21వ తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయలచే మరి వివిధ రకాలైన పళ్ళచే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు, ఆ తల్లి ఆశీస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది, లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి వేం చేయడం జరుగుతుంది. కనుక భక్తులందరికీ తెలియజేయమనగా మరి శాకంబరి నాడు కానీ మరి 6వ తారీఖు నుంచి 21 వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో, హోమాల్లో, పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా, అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా వారికి ఉచిత ప్రసాదం ఉన్నది, ఉచిత అన్నప్రసాదం కూడా జరుగుతుంది. ఇక్కడ అన్నప్రసాద సత్రంలో అన్నప్రసాద భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది. మంచినీటి సౌకర్యం ఉంది. కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, మరి ప్రత్యేకమైన రోజులు శాకంబరి నవరాత్రులు కనుక ఈ యొక్క రోజుల్లో అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని మీ యొక్క కోరికలు తెలియజేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీయుత ఎమ్మెల్యే గారు మన రాజేందర్ రెడ్డి సార్ మాట్లాడాల్సిందిగా 6వ తారీఖు ప్రారంభించబడుతున్నది. కావున వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని కోరుతున్నామని మనం చేస్తూ, మరి గతంలో కూడా కరువు వాటిల్లినప్పుడు ఇలాగనే శాకంబరి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదంతో
ఆ కరువును నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వలన మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి. వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు శేషయ్య గారు ఆధ్వర్యంలో ఈవో గారి సారథ్యంలో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపల్లిలో ఇవ్వబోతున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానివ్వండి, లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొంచుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాడ వీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు వస్తామని చెప్పడం జరిగింది. మరి అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి మీ అందరినీ ఇక్కడ ప్రెస్ మీట్లో కలవటం, అమ్మవారి ఆశీర్వాదాలతో అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఘనంగా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి.